హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా చూసారు కదా, నా సూట్ కేసులు ఏంటా ముందేసుకుని కూర్చున్నాను అనుకుంటున్నారా? ఏమీ లేదండి, ఇండియా నుంచి నేను స్వీడన్కి వచ్చానమాట. 2.5 months తర్వాత జర్నీ చేసి అయితే ఈరోజే వచ్చాము. రాగానే సూట్ కేసులు అయితే అన్ప్యాకింగ్ చేసేద్దామని చెప్పి కూర్చున్నాను అనమాట. రేపటి నుంచి అసలు ఖాళీ ఉండదు నాకు, అందుకని చెప్పి ఈరోజే చేసేద్దాము. అంటే ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి ఏమైనా ఉంటే కనుక పాడైపోతాయి కదా తొందరగా, అందుకనే పెట్టేద్దామని చెప్పి. అలాగే నాతో పాటు మీకు కూడా చూపిందాము నేను ఏమేమి తెచ్చుకున్నాను ఏంటి అన్నది అయితే చూపిందామని చెప్పి అయితే మేము ముందుకు వచ్చాను. ఫస్ట్ ఈరోజు అయితే నేను ఒక సూట్ కేసు చూపిస్తాను, అంటే అన్నీ చూపించేస్తాను. ఇంకోండి, ఇది మొత్తం నాది లగేజ్. ఈ పెద్ద అయితే 23 kgs అనమాట, ఒక్కొక్క దాంట్లో 23. ఈ చిన్న సూట్ కేసులోనేమో 7 kgs ఉంటుంది. ఇంకా అవి కాకుండా ల్యాప్టాప్ బ్యాగ్స్ అనమాట, అంటే ఒక సూట్ కేసు 23 + 7 అనమాట. సో దానికి ఈ 3 సూట్ కేసులకి 3 క్యాబిన్ రావాలి. 3 క్యాబిన్ కాకుండా మేము ఏం చేసామంటే ల్యాప్టాప్స్ తీసుకెళ్ళామన్నమాట. నాదిని తనది కూడా తీసుకెళ్ళాము రెండుని. సో దానివల్ల ఒక క్యాబిన్ అయితే పోయింది. సో ల్యాప్టాప్ బ్యాగ్ మాత్రమే పెట్టాము. సో ఆ ల్యాప్టాప్ బ్యాగ్లో ఇంకేముండే, ల్యాప్టాప్ మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడైతే ఒక సూట్ కేసు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఏమేమి తీసుకొచ్చానో. రండి చూసేద్దాం. ఇది గ్రాసరీస్ అనమాట, చూసారు కదా గ్రాసరీస్. ఇది వరలక్ష్మి వ్రతానికి గిఫ్ట్ కోసమని తీసుకొచ్చాను నేను. ఇది 3D ఫ్లవర్ వాజ్ వాల్కి ఇలాగ అంటించేసుకోవడం అనమాట, ఇట్లా వాల్కి. ఇది గిఫ్ట్స్ తీసుకొచ్చాను నేను. ఇవి 10, అంటే ఎక్కువ మందికి కాదు, 10 పీపుల్కి చెప్తానని. ఇదిగోండి, ఇవి గ్రాసరీస్. గ్రాసరీస్ ఇగో చూసారా, ఈ గ్రాసరీస్ ఇవన్నీ తెచ్చుకుంటాను అనమాట. పల్లీలు, ఇంకే ధనియాలు, బొబ్బరి పప్పు, ఇవి కరివేపాకు పౌడరు, బిర్యానీ ఆకులు, వడియాలు, అప్పడాలు, ఇంకా అన్నీ అక్కడి నుంచి తెచ్చుకుంటాను అనమాట. ఇంకా ఎండుమిర్చి, ఇంకా చాలా వరకు నాకు ఇవి తెచ్చుకున్నాయి అన్నీ 8 months అలాగ వచ్చేస్తాయి. 8 months 6 to 8 months ఈజీగా వచ్చేస్తాయి అనమాట. సో అందుకంటే నాకు ఇక్కడ నచ్చవు, క్వాలిటీ బాగోవు అని చెప్పేసి నేను అక్కడి నుంచి జీలకర్ర ధనియాలు అయితే మస్ట్ చుట్టూ అక్కడి నుంచే తెచ్చుకుంటాను. సో ఇంకా అవన్నీ తెచ్చుకొని ఇంకా ఇవన్నీ జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటాను అనమాట ఫ్రిడ్జ్లో. ఇంక ఈసారి ఏంటంటే నాకు ట్రైపాడ్ కూడా తెచ్చుకున్నాను నేను అక్కడ నుంచి. అండ్ నాకు ఇలాగా సెంటర్లో కట్టిన ఇలాగ ఏమన్నా కొంచెం డెకరేటివ్ వేసుకోవాలని చాలా ఇష్టము, అందుకని అయితే తెచ్చుకున్నాను. ఇంకా పాప కోసం స్పిన్నర్స్, ఇంకేమన్నా రిటర్న్ గిఫ్ట్లకి ఏమన్నా చిన్నపిల్లలు ఎవరైనా వస్తే ఆయనకి ఎప్పుడైనా ఇంటికి వచ్చినా జాకెట్ ముక్క పెట్టి ఇవ్వడానికి అన్నట్టుగా ఇలా బొమ్మ తెచ్చుకున్నాను ఇవి. దాంతోపాటు అమ్మవారికి ఒక జాకెట్ ముక్క, ఇంకా మైక్ ఒకటి తీసుకున్నానని చెప్పాను కదా, మైక్ కూడా ఒకటి తెచ్చుకున్నాను నేను. ఇంకా పసుపు కుంకుమ ప్యాకెట్లు, పూతరేకులు కూడా స్వీట్స్ తీసుకొచ్చామాట ఇక్కడ అందరికీ ఇవ్వడానికి. వీళ్ళ ఆఫీస్లో ఇస్తాము ఎవ్రీ ఇయర్. సో పూతరేకులు తెచ్చుకున్నాను. ఇంకా జ్యువెలరీ కూడా తెచ్చుకున్నాను అనమాట, అమ్మవారికి జ్యువెలరీ. ఇంక ఇవన్నీ కూడా తెచ్చుకున్నాను నేను. ఇదిగోండి, ఇవన్నీ పూతరేకులు, స్వీట్స్, ట్రైపాడ్ ఇవన్నీ అనమాట. ఇది ఫస్ట్ సూట్ కేసు మొత్తం గ్రాసరీస్ది అనమాట. అంటే గ్రాసరీస్కి పెట్టిన తర్వాత మేము ఏమీ పెట్టాము, చాలా వరకు ఏంటంటే ఓన్లీ గ్రాసరీస్కి మాత్రమే వదిలేస్తాం, స్మెల్ ఏమన్నా పట్టుకుంటుందేమో అని చెప్పి. ఇంకా పేస్ట్లు, ఇంకా వ్యాజ్లైన్ ఇవన్నీ కూడా తెచ్చిస్తున్నాను ఈసారి. ఇదేంటంటే నీలాక్ పౌడర్ అన్నది మనం హెన్నా పెట్టుకున్న తర్వాత ఈ నీలాక్ పౌడర్ పెట్టుకుంటే కనుక నల్లగా అవుతుంది అనమాట, ఎర్రగా కాకుండా నల్లగా అయిపోతుంది జుట్టు. అందుకని ఆ యొక్క 3 ప్యాకెట్స్ అలా తెచ్చుకున్నాను నేను. ఇంకా స్క్రబ్బర్స్ ఇవన్నీ కూడా తెచ్చేసుకున్నాను, ఇంక ఇయర్ మొత్తం గడిచిపోతుందని చెప్పి. ఓకేనా, నెక్స్ట్ సూట్ కేసుకి వెళ్దాం. ఇప్పుడు ఓపెన్ చేసి ముందే పెట్టాను. ఇవేంటంటే ఇది వచ్చేటికి అమ్మవారి క్లాత్ అనమాట, వెనకాల బ్యానర్ తెచ్చుకున్నాను అమ్మవారిది. ఈసారి వరలక్ష్మి వ్రతం అప్పుడు చూపిస్తాను నేను మీకు ఇది. అండ్ ఇవి వచ్చేటికి టీపై కవర్లు అనమాట, మాకు అక్కడ మార్కెట్లో 100 రూపీసే కదా అని చెప్పి టీపై కవర్లు కూడా తెచ్చుకుంటాను. హాటీ కూడా పెట్టేస్తూ ఉంటాను అనమాట టీపై మీద. ఇది పాపకి హాఫ్ సారీ తీసుకొచ్చాను నేను, కలంకారీది. ఇందులో కొన్ని, అందులో సరిపోతే ఇందులో కొన్ని వడియాలు, ఈ టీ పౌడర్స్, పల్లీల పౌడర్ చేయించుకున్నాను, పల్లీల పౌడరు, ఇంకా సాఫ్ట్గా కర్చీఫ్లు కావాలని కర్చీఫ్లు, ఇంకా ట్యాబ్లెట్స్ ఒకటి తెచ్చుకున్నాను అనమాట, ట్యాబ్లెట్స్. ఇంకా ఫ్రిడ్జ్ మీద పెట్టుకోవడానికి అన్నట్టుగా మ్యాగ్నెట్ వైట్ బోర్డ్ ఒకటి లాంటిది. ఇంకా బాబాది, నాకు బాబా అంటే నాకు చాలా ఇష్టము. బాబా ఫోటో అసలు ఇంట్లో ఎక్కడా లేదనమాట. సో డోర్ కంటించడం కోసం అన్నట్టుగా తెచ్చాను నేను. ఇది ఒక మ్యాట్, 3 మ్యాట్స్, అదే 3 తెచ్చానమాట ఇవన్నీని. దాంతోపాటు మా పాపకి ఇయర్ మఫీ తెచ్చాను నేను, వింటర్లో యూజ్ అవుతుందని. అది కాకుండా కొన్ని బట్టలు కూడా కలిపి పెట్టాము ఇందులో. బట్టలు పెట్టి ఇంకో ఈ పాపకి ఏంటంటే కిట్ పెట్టాము. ఈ కిట్లో ఏంటంటే మన చూపించాను కదా ఎక్స్పెరిమెంటల్ కిట్ ఒకటి తీసుకున్నానని, ఆ ఎక్స్పెరిమెంటల్ కిట్లో ఇవి అనమాట ఇవన్నీ.
కొంచెం కలర్స్ లీక్ అవుతాయేమో అని భయం వేసి మొత్తం ప్యాకింగ్ చేసేసాను. అప్పటికి లీక్ అయ్యింది బాగాను. ఇట్స్ ఓకే, పర్వాలేదు, బాగానే వచ్చినాయి అనమాట. చూసారు కదా, ఇట్లాగ మొత్తం కొత్త ఫ్రాక్ ఒకటి, ఇంకా అగరత్తులు అమ్మవారికి ఏమన్నా పూజలు చేసినప్పుడు అగరత్తులు కొన్ని, కసూరి మెంతి, రింగ్ లైట్, ఇంక ఇవన్నీ కూడా ఇట్లా తెచ్చిస్తుంది అనమాట. చాలా వరకు నాకు ఇవన్నీ సరిపోతాయి. ఇంకా ఇవన్నీ పూజ సామాను, 365 ఒత్తులు, ఇంకేమన్నా కావాలంటే కర్పూరాలు, ఇటువంటి అన్నీ కూడా ఇందులో కవర్ అయిపోతాయి అన్నమాట నాకు. ఇదండి పసుపు కూడా నేను అత్తయ్య వాళ్ళు ఆడిస్తారు, పసుపు కారం ఇవన్నీ కూడా ఆడిస్తారనమాట. ఆడించినవి తీసుకొచ్చేస్తూ ఉంటాను నేను. ఇది ఇప్పుడు నెక్స్ట్ ఇంకో సూట్ కేసుకి వెళ్దాం, ఏం తెచ్చినా చూద్దాము. ఇది ఇంకో సూట్ కేసు అనమాట, థర్డ్ సూట్ కేసు. ఈ థర్డ్ సూట్ కేసులో ఇది ఆల్రెడీ శారీ చూపించాను కదా, అమ్మవారి కోసం అని చెప్పేసి కొనుక్కున్నాను నేను. కట్ వర్క్ వచ్చి ఇలా కట్ వర్క్ బార్డర్ తోటి వచ్చి గోల్డ్ కలర్ టైప్లో వచ్చిందన్నమాట, మస్టర్డ్ ఎల్లో టైపు. ఇంకా అది ఇందులో చాలా వరకు అన్ని బట్టలు అనమాట. ఇంకా డ్రెస్లు, కొత్త డ్రెస్సులు ఉన్నాయి. అమ్మవారికి చీర, నాకు అమ్మవారికి చీర కట్టడం బాగా నచ్చింది. అందుకని ప్రతి సంవత్సరం ఒక 10 years నుంచి దగ్గర కడుతున్నాను అనమాట. అంటే బెంగళూరులో ఉండేవాళ్ళము, అప్పుడు నాకేంటంటే అక్కడ ఆంటీ వాళ్ళు చీర కట్టడము ఇవన్నీ నేర్పించారు. సో అప్పటి నుంచి నాకు అలవాటు అయిపోయింది. ఇంకా లక్కీ కోసం తీసుకున్న పెట్టి కోట్స్, ఇంక ఈసారి ఏంటంటే ఇండియా ఫ్లాగ్ కూడా కావాలని అడిగింది లక్కీ, అందుకని ఇండియా ఫ్లాగ్ కూడా తీసుకుని వచ్చాను నేను ఒకటి. ఇవన్నీ రిమైనింగ్ అన్నీ బట్టలండి, ఇందులో ఇంకేమీ లేవన్నమాట. ఇంకా చాలా వరకు అయితే అన్నీ వచ్చేసినాయి. ఇంక ఇవి వచ్చేటికి చిన్న సూట్ కేసులు అని చెప్పాను కదా, చిన్న సూట్ కేసులు కూడా అంతే అనమాట. అందులో బట్టలు, ల్యాప్టాప్లు మాత్రం పెట్టాను. ఇంక దీంతో స్పెషల్ ఏంటంటే ఇంకొకటి మేము మిడిల్లో తీసేసాము, ఎక్కడైనా పాడైందేమో అని చూడడానికని తీసేసానమాట. ఇదే సూట్ కేసులో స్కేటింగ్ షూస్ కూడా తీసుకొచ్చాను. ఈ ఒక 2 kgs వచ్చినాయి స్కేటింగ్ షూస్. అంటే అక్కడ ఇండియాలో మా అక్క వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు స్కేటింగ్ షూస్ ఇవి. సో స్కేటింగ్కి జాయిన్ చేసాను లక్కీని, బాగా చేస్తుంది. అందుకని చెప్పి ఇక్కడికే తీసుకొచ్చాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి చిన్నవి అయిపోతే పాడైపోతాయి కదా అని చెప్పి తీసుకొచ్చాను అనమాట. సింగిల్ లైన్ చాలా బాగా చేస్తుంది, అందుకని తీసుకొచ్చాను. ఇదిగోండి నా గ్రాసరీస్ అయితే ఇట్లా నేను అన్నీ అయితే A to Z ఇలా తెచ్చేసుకుంటాను ఇండియా నుంచి అయితే నేను గ్రాసరీస్ అన్నీ A to Z ఇలా తెచ్చేసుకుంటాను అనమాట. ఇప్పుడే వచ్చాం ఇంకా చాలా టైట్గా ఉంది నాకు. కాకపోతే ఇంకా సూట్ కేసులు సర్దాలన్న కాన్సెప్ట్ పెట్టుకొని ఇలా కూర్చున్నాను, ఫ్రెష్ అయ్యి జస్ట్ టీ తాగి ఇలా కూర్చుందనమాట. ఏమేమి సూట్ కేసులు ఏమేమి వచ్చినాయి అంటే మళ్ళీ ఏమన్నా పాడైపోయినాయా ఏంటి అనే ఉద్దేశంతో అయితే నేను తెచ్చుకున్నాను. ఇట్లాగా ఇలా చేస్తున్నాను అనమాట. మా లక్కీ అల్లరి చేసేస్తుంది పక్క నుంచి, ఇంక పడుకోబెట్టి వెళ్తాను. రేపు మార్నింగ్ స్కూల్ ఉంది తనకి. సో స్కూల్ అయిపోతుంది, వెళ్ళనంటుంది స్కూల్కి, అలవాటు తప్పింది కదా. సో స్కూల్కి వెళ్ళంటుంది తన. ఇదంటే నాదైతే ఇండియా ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. ఇండియా ట్రిప్ గురించి అయితే నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను మాట్లాడడానికి. సో ఇండియా ట్రిప్ నుంచి స్వీడన్కి నేను తెచ్చుకున్న అన్నీ మీకు చూపించాను. ఇందులో మీకు ఏదైతే యూజ్ఫుల్గా అనిపించింది. అండ్ నాకైతే నేను బయట ఏమి గ్రోసరీస్ ఏమి కొన్నాను అనమాట. ఐ మీన్ కిచెన్లో మసాలాలు ఇవన్నీ అయితే నేను ఏమి కొన్ను బయట, అక్కడి నుంచి తెచ్చుకుంటాను. చింతపండులు ఇవన్నీ కూడా తెచ్చేసుకుంటాను అనమాట. చింతపండు వడియాలు ఇవన్నీ కూడా తెచ్చేసుకుంటాను, అక్కడైతే ఫ్రెష్గా దొరుకుతాయి మనకి. సో బాగుంటుంది కదా అని అక్కడి నుంచి తెచ్చుకుంటాను నేను. ఈసారి నాకు ఒక ఐటమ్ అయితే మిస్ అయ్యింది, నేను ఇందులో ఎక్కడ చూపించలేదు, దాని గురించి కూడా చెప్పలేదు. అది ఏంటి అన్నది అయితే గెస్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరికీ ఇష్టమైంది, నేను ఈసారి తెచ్చుకోలేదు నేను. సో దాని గురించి అయితే బాధగా అనిపించింది, తెచ్చుకోలేదే ఇయర్ మొత్తం ఏం చేయాలి అని అనుకున్నాను. కానీ ఇట్స్ ఓకే, ఇంకా నెక్స్ట్ ఇయర్ తెచ్చుకుందాము, అలవాటు తప్పించుకుందామని చెప్పేసి తెచ్చుకోలేదు ఈసారి. సో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. అండ్ మీ ఫారిన్ అంటే మీ కజిన్స్ కానీ ఎవరైనా ఫారిన్ కంట్రీలో ఉన్న వాళ్ళు ఇలాగే తీసుకుని వెళ్తూ ఉంటారా? ఇంతకన్నా ఏం తీసుకుని వెళ్తారు ఏంటి, ఇలా ప్లాన్ చేసుకోవడం బాగుందా, ఇంతకన్నా నేను ఏమన్నా మర్చిపోయానా ఇంపార్టెంట్ థింగ్స్, నెక్స్ట్ టైం ఇది తెచ్చుకోండి అని ఏమైనా సజెషన్ ఇస్తారా? కొంచెం అవన్నీ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నాకు అసలు చాలా టైట్గా ఉంది, అందుకని ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను. మీ ముందుకు నేను మళ్ళీ వచ్చి మీతోటి మళ్ళీ మాట్లాడతాను. ఓకేనా, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.